హాయ్ అండి, ఛానల్లోకి స్వాగతం. మేష రాశి వారికి మే 5-6 తేదీల్లో రాజయోగం పట్టబోతుంది. వీరికి మంచి శుభ గడియాలు ప్రారంభం కాబోతున్నాయి. వీరికి అదృష్ట ద్వారాలు తెరుచుకోబోతున్నాయి. మునుపటి కాలం కంటే ఇప్పుడు చాలా బాగా ఉండబోతుంది. వీరి తలరాత అనేది మారబోతుంది. మేష రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారందరూ మేష రాశిగా పరిగణిస్తారు. ఈ మేష రాశి వారి యొక్క గోచార రీత్యా ఫలితాలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో చివరి వరకు చూడండి. కంపల్సరీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మాకెంతో ఉపయోగకరంగా ఉంటుంది. మేష రాశి వారికి శుభ గడియలు మొదలయ్యాయి. వీరికి రాజయోగం అనేది పట్టబోతుంది. ఈ మేషరాశి వారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు అందంగా ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి అధిక తెలివితేటలు అనేవి ఉంటాయి. ఈ మేషరాశి వారు నమ్మకానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఈ రాశి వారికి ఓపిక, సహనం అనేది ఎక్కువగా ఉంటుంది. వీరు సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అయితే ఈ రాశి వారికి విపరీతమైన కోపం, మొండితనం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ మేషరాశి వారు నిజాయితీకి మారుపేరు అని మనం చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి నాయకత్వ లక్షణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. వీరు ఎంత త్వరగా నిర్ణయాలు తీసుకుంటారో అంత త్వరగా ఆలోచనలు, నిర్ణయాలు మార్చుకుంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి సామాజిక తత్వం ఎక్కువగా ఉంటుంది. వీరు తమ హక్కులు, బాధ్యతల కోసం పోరాడుతూ ఉంటారు. వీరు ధైర్యంగా ఉంటారు. ఈ రాశి వారికి దృఢత్వం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారు చాలా మొండివారు. ఈ రాశి వారు ఎదుటి వారి నుండి ఎటువంటి సహాయాన్ని ఆశించరు. ఈ రాశి వారికి కోపం ఎంత తొందరగా వస్తుందో అంత తొందరగా శాంతిస్తారు. ఈ రాశి వారు 10 మందికి సహాయం చేసే గుణాన్ని వీరు కలిగి ఉంటారు. పెద్దల పట్ల కూడా అధిక ప్రేమను వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారికి మే 5-6 తేదీల్లో రాజయోగం అనేది పట్టబోతుంది. వీరికి మునుపటి కాలం కంటే ఈ కాలం చాలా బాగా కలిసి రాబోతుంది. వీరి జీవితంలో అద్భుతాలు జరగబోతున్నాయి. వీరికి అదృష్టం పట్టబోతుంది. ఈ రాశి వారికి మునుపటి కాలం కంటే ఈ సమయం చాలా బాగుండబోతుంది. అన్ని విషయాల్లో కలిసి రాబోతుంది. కొన్ని సందర్భాల్లో కొన్ని నిర్ణయాలు మిమ్మల్ని ఇబ్బందికి గురి చేసిన కానీ ఇప్పుడు మాత్రం చాలా బాగుండబోతుంది. మీ తలరాత అనేది మారబోతుంది. అద్భుతమైన గృహాన్ని కొనుగోలు చేస్తారు. అంటే ఈ టైంలో మీకు గృహయోగం అనేది ఉంది. మీ ప్రతి విషయంలో మీరు అన్ని శుభ ఫలితాలనే మీరు పొందబోతున్నారు. ముఖ్యమైన పనులు ఈ టైంలో మీరు పూర్తి చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త అవకాశాలు మీకు రాబోతున్నాయి. అయితే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ అంత అదృష్టవంతులు ఎవ్వరూ ఉండరు. చిన్న అవకాశాన్నైనా మీరు సద్వినియోగం చేసుకున్నట్లు అయితే దానిలో మీరు అధిక లాభాలను పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపారానికి సంబంధించి మీరు ఈ టైంలోనైతే మంచి నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు. మీరు ఏ పని తలపెట్టినా కానీ మంచి ఫలితాలు అనేవి మీకు రాబోతున్నాయి. స్థిరాస్తుల రేట్లు కూడా మీకు పెరగబోతుంది. దానివల్ల మీకు
ఆకస్మిక ధన ప్రాప్తి కూడా ఈ టైంలో రాబోతుంది. మీకున్న ఇబ్బందులు కూడా ఈ టైంలో తీరిపోతాయి. ఆదాయ మార్గాలు మీకు తెరుచుకోబోతున్నాయి. ఎటువంటి ప్రయత్నాలు చేసినా ఫలవంతం కాబోతున్నాయి. ఈ టైంలో మీ అదృష్టానికి అవధులు అనేవి ఉండవు. మీకు మంచి రాజయోగం అనేది పట్టబోతుంది. మీరు ఏ పని తలపెట్టినా కానీ మంచి ఫలితాలే వస్తాయి. మీరు కోరుకున్న ప్రతిఫలం మీకు ఈ టైంలో దక్కబోతుంది. మీ శ్రమకు తగ్గ ప్రతిఫలాన్ని కూడా మీరు ఈ టైంలోనైతే పొందుతారు. అయితే మీరు ఏ పని మొదలుపెట్టినా కానీ ఏ వ్యాపారం మొదలుపెట్టినా కానీ కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. మీ యొక్క పర్సనల్ విషయాలు ఎదుటి వారితో షేర్ చేసుకోకండి. అయితే ఈ రాశి వారు దైవం యొక్క అనుగ్రహం వీరిపై ఎప్పుడూ ఉండటం వల్ల మీరు ఈ టైంలో మంచి ఫలితాలను అయితే పొందబోతున్నారు. ఎటువంటి ప్రయత్నాలు చేసినా మీరు అందులో మంచి లాభాలే పొందుతారు అని మనం చెప్పుకోవచ్చు. వ్యాపారంలో ఉన్నవారికి మంచి లాభాలు రాబోతున్నాయి. వృత్తిపరంగా ఆదాయ మార్గాలు మీకు తెరుచుకోబోతున్నాయి. మునుపటితో పోల్చుకుంటే ఈ టైం అయితే మీకు చాలా బాగా కలిసి రాబోతుంది. గురుగ్రహ ప్రభావం మీపై ఎక్కువగా ఉండబోతుంది. గురు ప్రభావంతో మీరు చేపట్టిన ప్రతి పనులు సకాలంలో పూర్తి చేసుకుంటారు. పెండింగ్లో ఉన్న పనులు కూడా మీరు ఈ టైంలో పూర్తి చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ రాశి వారికి శ్రమ అనేది ఈ టైంలో పెరగబోతుంది. మానసిక ఒత్తిడి కూడా మీకు పెరగబోతుంది. కుటుంబంలో చిన్న చిన్న గొడవలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. కొంచెం జాగ్రత్త వహించండి. అలాగే ఈ రాశి వారికి కోపం అనేది ఎక్కువగా ఉంటుంది. మీరు కోపాన్ని కంట్రోల్ చేసుకోండి. కోపాన్ని తగ్గించుకోండి. ఈ టైంలోనైతే ఈ మేషరాశి వారు మంచి ఫలితాలనే పొందుతారు. చేపట్టిన ప్రతి పనిలో మీరు ఖచ్చితంగా లాభాలు వస్తాయి. ఉద్యోగ అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. కొత్త అవకాశాలు మీకు రాబోతున్నాయి. ప్రతి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ఈ టైంలో ఒక మంచి గుడ్ న్యూస్ కూడా మీకు రాబోతుంది. ఎప్పటి నుండో ఉన్న మీ యొక్క పెద్ద కోరిక అనేది ఈ టైంలో నెరవేరే అవకాశాలు ఉన్నాయి. ఎప్పటి నుండో ఇల్లు కట్టుకోవాలి లేదా ఇల్లు కొనుక్కోవాలి అన్న మీ యొక్క పెద్ద కోరిక అయితే ఈ టైంలో మీకు తీరబోతుంది. గృహయోగం అనేది మీకు ఉంది. ఇంటికి సంబంధించి మీరు కొంచెం అప్పు చేయాల్సి వస్తుంది. ఈ టైంలో మీరు నిత్యం శివారాధన చేసుకోవడం చాలా మంచిది. ఈ రాశి వారికి అదృష్ట ద్వారాలు అయితే తెరుచుకోబోతున్నాయి. ఈ టైంలో మంచి ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందబోతున్నారు.